ఫెడరల్ ఫ్రంట్ లో చేరే అంశంపై వైకాపాతో చర్చలు జరపడానికి తెరాస బృందం హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి చేరుకుంది. జగన్ తో సమావేశమైంది. ఫెడరల్ ఫ్రంట్ తో కలిసొచ్చే అంశంపై రెండు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ లో చేరే అంశంపై కేటీఆర్ నేతృత్వంలోని తెరాస బృందం వైకాపా అధ్యక్షుడు జగన్ తో హైదరాబాద్ లోటస్ పాండ్ లో సమావేశమైంది. చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. లంచ్ చేసిన తర్వాత లంచ్ చేస్తూ వివిధ అంశాలపైన చర్చలు జరపనున్నారు. ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి టీఆర్ఎస్ తో కలిసి వచ్చే అంశంపైన చర్చించేందుకే ఈ రోజు భేటీ ప్రధానంగా ఎజెండాగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ వివిధ ప్రాంతీయ పార్టీలను కలుస్తూ దీనికి సంబంధించిన ప్రయత్నాలను చేస్తుంది. అటు ఎన్డీఏలో ఇటు యూపీఏలో రెండు కూటమిలో లేని ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఏకీకరణ చేసే ప్రయత్నాల్లో భాగంగా వైకాపాతో ఈరోజు చర్చలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ బాధ్యతను కేటీఆర్ బృందానికి అప్పగించారు. కేటీఆర్ తో పాటు వారి నలుగురు నేతలు కూడా వారందరూ కూడా వచ్చారు. ప్రధానంగా అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు కూటములకు సరైన మెజార్టీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలది ఒక బలమైన శక్తిగా ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ ఏకం చేయాలని ఒక నిర్ణయాల్లో భాగంగానే ప్రయత్నాలు జరుగుతుంది. గత కొంతకాలంగా వివిధ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కేసీఆర్ కలుస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కేటీఆర్ బృందం ప్రాథమికంగా ఒక ఎజెండా పైన చర్చించిన తర్వాత దానిపైన కేసీఆర్ తో మళ్ళీ సమీక్ష జరిపి ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు అంటే ఫెడరల్ ఫ్రంట్ యొక్క అవసరం ఏంటి, రాజకీయంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ అవసరాలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి, వాటిని ఏ విధంగా నెరవేర్చుకోవాలి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి కానీ జీపీఏ కూటమి ఏ విధంగా విఫలమయ్యాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని రెండు రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ పదే చెప్తూనే ఉన్నారు. రెండు కూటములు కూడా విఫలమయ్యాయి, రాజకీయ రాష్ట్రాల అవసరాలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని చెప్తున్నారు. అదే విషయాన్ని కూడా జగన్ కు వివరించి వారిని కూడా ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి రావాలని కోరాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే అంటే వివిధ పార్టీలు కూడా దీనికి సానుకూలంగా ఉన్నాయని కేసీఆర్ చెప్తున్నారు. అటు వైకాపా కూడా ఇప్పటికే తాము ఏ కూటమిలో ఉండమని చెప్పిన నేపథ్యంలో వారిని కూడా ఫెడరల్ ఫ్రంట్ లో కూడా కలిసి రావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ ఒకవేళ రెండుకు ఎన్డీఏకు యూపీఏకి ఖచ్చితంగా ఒక స్పష్టమైన మెజార్టీ రాని నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆ నేపథ్యంలో కేంద్రంలో తమ పాత్ర ఉన్నట్లయితే ఖచ్చితంగా అటు రాష్ట్రానికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక అంశాలపైన ఖచ్చితంగా ఒక బలంగా తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు యొక్క అవసరం ఉందని భావిస్తున్నారు. మరోవైపు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు క్రియాశీలకంగా ఉన్న రాజకీయ పార్టీల మధ్య ఒక భేటీ కాబట్టి రెండు రాష్ట్రాల్లో సాధారణంగా ఒక ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ఒక ప్రాధాన్యత కూడా ఏర్పడింది. అటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో అటు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పోషించింది. అప్పుడు తాము కూడా ఖచ్చితంగా ఏపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తాం, అక్కడ కూడా జోక్యం చేసుకుంటామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ తో కేటీఆర్ భేటీ అనేది ఒక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫెడరల్ ఫ్రంట్ యొక్క అవసరము, దాని ఎజెండా, దాని విధి విధానాలు, దాని రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందనే విషయాలపైన చర్చలు జరిపిన తర్వాత ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక ఉమ్మడి ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన ఇంకా తుది తీరిన మరికొన్ని కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తున్నట్టు.
ఫెడరల్ ఫ్రంట్ లో చేరే అంశంపై వైకాపాతో చర్చలు జరపడానికి తెరాస బృందం హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి చేరుకుంది. జగన్ తో సమావేశమైంది. ఫెడరల్ ఫ్రంట్ తో కలిసొచ్చే అంశంపై రెండు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ లో చేరే అంశంపై వైకాపాతో చర్చలు జరపడానికి తెరాస బృందం హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి చేరుకుంది. జగన్ తో సమావేశమైంది. ఫెడరల్ ఫ్రంట్ తో కలిసొచ్చే అంశంపై రెండు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఈ పాదయాత్ర రెస్పాన్స్ ఏ పాదయాత్ర చూసాము చూసాం మేము ఎట్లా చేసేదా దానికి పబ్లిక్ రెస్పాన్స్ ఇంకా వాలంటీర్ గ్రేట్ డీల్ ఆఫ్ డిసిల్యూషన్ మేడం దాని మీద మేనేజ్మెంట్ హడావుడ్ తప్ప డిసిల్యూషన్మెంట్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరే అంశంపై వైకాపాతో చర్చలు జరపడానికి తెరాస బృందం హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి చేరుకుంది. జగన్ తో సమావేశమైంది. ఫెడరల్ ఫ్రంట్ తో కలిసొచ్చే అంశంపై రెండు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు తెరాస నేతలు వినోద్, పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావణ్ కుమార్, సంతోష్ ఉన్నారు. అదేవిధంగా జగన్ బృందంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ తో తెరాస నేతల బృందం కేటీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయింది. హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్లో వీరు సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ తో కలిసొచ్చే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. తెరాస అధినేత కేసీఆర్ ఆదేశంతో జగన్ తో కేటీఆర్ బృందం చర్చలు జరుపుతోంది. ఈ సమావేశంలో తెరాస నేతలు వినోద్, పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు. వైకాపా తరపున వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి పాల్గొన్నారు. గ్రేట్ డీల్ ఆఫ్ డిసిల్యూషన్ మేడం దాని మీద మేనేజ్మెంట్ హడావుడ్ తప్ప డిసిల్యూషన్మెంట్
వైకాపా అధ్యక్షుడు జగన్తో తెరాస నేతల బృందం కేటీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయింది. హైదరాబాద్లోని జగన్ నివాసం లోటస్ పాండ్లో వీరు సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్తో కలిసొచ్చే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. తెరాస అధినేత కేసీఆర్ ఆదేశంతో జగన్తో కేటీఆర్ బృందం చర్చలు జరుపుతోంది. ఈ సమావేశంలో తెరాస నేతలు వినోద్, పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు. వైకాపా తరపున వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్తో తెరాస నేతల బృందం కేటీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయింది. హైదరాబాద్లోని జగన్ నివాసం లోటస్ పాండ్లో వీరు సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్తో కలిసొచ్చే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. తెరాస అధినేత కేసీఆర్ ఆదేశంతో జగన్తో కేటీఆర్ బృందం చర్చలు జరుపుతోంది. ఈ సమావేశంలో తెరాస నేతలు వినోద్, పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు. వైకాపా తరపున వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. రెస్పాన్స్ ఏ పాదయాత్ర చూసాం మేము ఎట్లా చేశారు దానికి పబ్లిక్ రెస్పాన్స్ అంతా వాలంటరీ అవుతుంది. ఫెడరల్ ఫ్రంట్ లో చేరే అంశంపై కేటీఆర్ నేతృత్వంలోని తెరాస బృందం వైకాపా అధ్యక్షుడు జగన్తో హైదరాబాద్ లోటస్ పాండ్లో సమావేశమైంది, చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. జగన్ కేటీఆర్తో వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా వైసీపీతో పాటు వైసీపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత పైన ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఒక ప్రాథమికంగా ఒక అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అవసరాన్ని ఇప్పటికే పదే పదే చెప్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైన రావాలని ఆయన చెప్తున్నారు. అంటే అటు కాంగ్రెస్, బీజేపీతో సంబంధం లేని ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైన వచ్చినట్లయితే ఒక కేంద్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ఖచ్చితంగా రాష్ట్ర అవసరాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఆ డిమాండ్లు నెరవేర్చుకోవాలనేది ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ యొక్క లక్ష్యమని టీఆర్ఎస్ పదే పదే చెప్తుంది. ఆ విషయం పైన జగన్మోహన్ రెడ్డితో చర్చించనున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తాము రానున్న ఎన్నికల్లో అటు ఎన్డీఏలో కానీ యూపీఏలో కానీ కలవబోమని చెప్పిన నేపథ్యంలో వీరు ప్రాధాన్యత సంచరించుకుంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా కలిసి ఒక్కతాటిపైన తీసుకొచ్చే క్రమంలోనే వైకాపా నేతలతో ఈరోజు కేటీఆర్ బృందం చర్చలు జరుపుతుంది. ఇప్పటికే కేసీఆర్ పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా కలిశారు. అందులో భాగంగా ఇప్పుడు కేటీఆర్తో చర్చలు జరిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేటీఆర్తో ఆ చర్చల తర్వాత దీనికి సంబంధించి కేసీఆర్ దానిపైన ఒక సమీక్ష జరిపి ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడు ఒక ప్రాథమికంగా రెండు పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ అంశాలపైన వెళ్ళాలి, ఏ క్రమంలో దీనికి సంబంధించి ఫెడరల్ ఫ్రంట్ కార్యనిర్మాణం ఉండాలి, ఒక ఉమ్మడి ఎజెండా ఉండాలా, దానిపైన ఒక ఏకాభిప్రాయం కుదిరినట్లయితే రెండు కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ దీనిపైన ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేను తాను జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తామని, ఇద్దరం కలిసి పనిచేయాల్సినటువంటి విధి విధానాలపైన చర్చ జరపబోతున్నట్టుగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఎజెండా ఏంటి, దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలనే అంశాలపైన చర్చించబోతున్నారు. దానిపైన అంటే రానున్న ఎన్నికలు అంటే మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెండు రాజకీయ పార్టీలు ఒక నిర్ణయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా ఈ విషయంలో కూడా ఒక ప్రాథమికంగా ఒక అంతర్గతంగా చర్చ జరిగినట్టుగా కూడా ప్రచారంలో ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ భేటీ ప్రధానమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరంగా మారింది, ఒక ప్రాధాన్యత సంచరించుకుంది. రెండు రాజకీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీని ఒక ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికీ అంటే అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్
కాంగ్రెస్తో కానీ తాము కలిసి ఉండమనే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో వీరంతా కూడా అంటే దేశవ్యాప్తంగా ఈ రెండు కూటములకు దూరంగా ఉన్నటువంటి వారంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చినట్టయితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో రెండు కూటములకు మెజార్టీ రాని పక్షంలో ఫెడరల్ ఫ్రంట్ ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అనే ఒక ఊహాగానాల నేపథ్యంలో అటు ఇప్పటికే అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేక హోదా అనే డిమాండ్లో కూడా టీఆర్ఎస్ సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఇటీవల కేసీఆర్ కూడా దానికి ఒక మద్దతుగా మాట్లాడడం జరిగింది. త్వరలో దానికి ఒక లేఖ కూడా రాసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయం పైన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో చర్చలో ఒక కీలక అంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద భేటీ అయిన తర్వాత ఒక ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత తుది నిర్ణయం మాత్రం అంటే కేసీఆర్తో కలిసిన తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హోదాలో కేటీఆర్, అదేవిధంగా కీలకంగా ఉన్నటువంటి సంతోష్, పల్లా రాజేశ్వరరెడ్డి, వినోద్ వీరంతా కూడా చర్చల్లో పాల్గొన్నారు. వైకాపా తరఫున ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రాచుర్యం ఉన్నారు కాబట్టి ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి, ఒక రోడ్ మ్యాప్ వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఇది ఫెడరల్ ఫ్రంట్ యొక్క క్రియాశీలక చర్యల్లో భాగంగా ఇది ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. చూసాం మేము ఎట్లా చేసాడు దానికి సమాఖ్య కూటమిపై తెరాస అధినేత కేసీఆర్ ఆదేశాలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వైకాపా అధినేత జగన్తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారంపై చర్చలు జరిపారు. కేటీఆర్తో పాటు సీనియర్ ఎంపీ వినోద్, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు జగన్తో భేటీలో పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్తో జతకలవాలని వైకాపాను తెరాస కోరింది. సమాఖ్య కూటమి ఆవశ్యకత, జాతీయ రాజకీయాలు సహా తెలుగు రాష్ట్రాల్లోని వర్తమాన రాజకీయాలపై రెండు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. భాజపా, కాంగ్రెస్ లేని కూటమి అవసరమని వివరించి జగన్ను సమాఖ్య కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాకు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్న అంచనాతో ఉన్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీని ఏకం చేసి కాంగ్రెస్, భాజపా లేని కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల ఒడిశాకు వెళ్లి నవీన్ పట్నాయక్ కోల్కతాలో మమతా బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ నేతలు అఖిలేష్ యాదవ్, మాయావతితో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేశారు. గతంలో డీఎంకే నేత స్టాలిన్ అఖిలేష్ యాదవ్తోనూ మాట్లాడారు. కేసీఆర్ వెంట ఉంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్తో తెరాస నేతలు చర్చిస్తున్నారు. ఏపీలోనూ రాజకీయం చేస్తామని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.